హలో ఎవరైనా ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం పిల్లలకి ఎంతో నచ్చే హెల్తీ ఓట్స్ కుకీస్ రెసిపీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, వాటి మెజర్మెంట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి వేయండి. అదైతే మనకి ఈజీగా బెల్లంతో కలిసిపోతుంది. అదే బాగా కరిగిన నెయ్యి తీసుకున్నామంటే మనకి బెల్లంతో కలవడానికి చాలా టైం పడుతుంది అనమాట. విస్క్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మనకి ఇక్కడ ఒక విస్కర్ తీసుకోండి. ఇది మిక్స్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 4 minutes బాగా విస్క్ చేయాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కూడా మీరు అది యూస్ చేయొచ్చు, అదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. వన్స్ బాగా విస్క్ అయిన తర్వాత ఒక 2 teaspoons మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసాక కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసినప్పుడు కూడా 3 to 4 minutes మీకు పట్టచ్చు. ఇక్కడ మీకు క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా విస్క్ చేయాలి. ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఈ రెసిపీలో మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవట్లేదు. ఆల్సో మైదా కూడా మనం యూస్ చేయట్లేదు అనమాట. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఓట్స్ పౌడర్ అండ్ గోధుమ పిండి వేసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. స్టేజ్లో మీరు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా మెత్తగా కలుపుకొని ఉండలాగా చేసుకోండి. పిండిని మరీ చపాతీ పిండిలాగా ఎక్కువసేపు మనము కలపనక్కర్లేదనమాట. వీడియోలో చూసినట్టు ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. సో 170 degreesలో ఒక 10 minutes ప్రీహీట్ చేసుకోండి. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం బిస్కెట్స్ని షేప్ చేసుకుందాం. మనం ఇక్కడ ఎలాంటి షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కుకీస్ షేప్లో బిస్కెట్స్ చేశాను. నేను యూజ్ చేసిన మెజర్మెంట్కి నాకు ఒక 8 బిస్కెట్స్ అయ్యాయి అన్నమాట. మా బాబు అయితే ఈ బిస్కెట్స్ బేక్ అవ్వగానే హీట్గా ఉన్నప్పుడే తీసుకొని 2 బిస్కెట్స్ తినేసాడు అనమాట. అసలు ప్లేటింగ్ కూడా ప్రాపర్గా కంప్లీట్ చేయలేదు. ఆ లోపే మా బాబు బిస్కెట్స్ తినడం స్టార్ట్ చేశాడు. మీరు ఈ బిస్కెట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బిస్కెట్ షేపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గార్నిష్ చేసేసుకున్నాను నాకు దగ్గర ఉన్న నట్స్తో. మీరు మీ దగ్గర ఉన్న ఏ అవైలబుల్ నట్స్తో అయినా గార్నిష్ చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఓవెన్లోనే యూజ్ చేయనక్కర్లేదు, మీరు గ్యాస్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు, ఒక ప్యాన్లో చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసేసుకోండి. అందులో స్టాండ్ కూడా పెట్టి ప్రీహీట్ చేసేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో గీ రాసి ఈ బిస్కెట్స్ని పెట్టేసి ఆ ప్యాన్ పైన పెట్టేసుకోండి. 15 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. 15 minutes తర్వాత ఒక్కసారి తీసి చెక్ చేసేసుకోండి. ఇంకా బేక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 2-3 minutes మళ్ళీ బేక్ చేసేసుకోండి స్టవ్ పైనే. అంతే అనమాట, స్టవ్ పైన కూడా ఈజీగా బేక్ అయిపోతాయి కుకీస్. సో ఇక్కడైతే మనం మళ్ళీ 170 degreesలో 12 minutes బేక్ చేసుకుంటున్నాము. 12 minutes తర్వాత ఒక్కసారి ఓవెన్ నుంచి తీసి బయట తీసి చెక్ చేయండి బేక్ అయ్యాయా లేదా అని. ఇన్ కేస్ ఇంకా బేక్ అవ్వలేదు అంటే 2 minutes 3 minutes మళ్ళీ బేక్ చేసేసుకోండి. అంతే, కొంచెం చల్లగా అయిన తర్వాత మీకు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్. మీరు కూడా ఈ బిస్కెట్స్ ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి న్యూట్రిషియస్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.